మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. అయితే అర్ధరాత్రి ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై ఇరిగేషన్ సీఎం మోహన్ నాయక్ స్పందించారు. పనుల నిర్వహణలో కన్స్ట్రక్షన్ కంపెనీ విఫలమైందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ఘటన జరిగింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే డే టైంలో రాకపోకలు సాగించే టైంలో బ్రిడ్జ్ కూలిపోయి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదంటున్నారు స్థానికులు. ఓడూరు భూపాలపల్లి జిల్లా గుర్మిళ్లపల్లి మధ్య దూరాన్ని తగ్గించేందుకు మానేరు నదిపై 2016లో వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కానీ కాంట్రాక్టర్ల మార్పు, నిధుల కొరతతో బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోయింది. బ్రిడ్జ్ నిర్మాణం పనుల నాణ్యతపైన విమర్శలు వస్తున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ రెండు ఉమ్మడి జిల్లాలు వరంగల్, కరీంనగర్ జిల్లాను కలుపుతూ నిర్మించదలపెట్టిన ఈ మానేరుపై వంతెన కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం కానీ, మంత్రిలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ కళ్ళు మూసుకొని కాంట్రాక్టర్ను బెదిరించి చేసి వాళ్ళు ఏదైతే లాభాలు ఆర్జించారో అప్పుడు కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నాసి రకం పనులతో ఈ బ్రిడ్జిని నిర్లక్ష్యం చేసి ఇలా పబ్లిక్ ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లాంటి కాంట్రాక్టరు అప్పటి ఎమ్మెల్యే పుట్టా మధుకర్, ఇప్పటి చైర్మన్ మరియు సంబంధిత డిపార్ట్మెంట్ R&B వాళ్ళు కూడా అనేక దఫాలుగా మొత్తుకున్న బ్రిడ్జి కిందనే పిల్లర్ల కిందనే ఇసుక తీస్తున్నారు. పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని అటు భూపాలపల్లి జిల్లా RDO కానీ, ఇటు పెద్దపల్లి జిల్లా RDO కానీ R&B వాళ్ళకు మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఓదేడు బ్రిడ్జ్ ప్రమాదంపై ఇరిగేషన్ సీఎం మోహన్ నాయక్ స్పందించారు. హైదరాబాద్ కు చెందిన సాయి కన్స్ట్రక్షన్ సంస్థకు గత ప్రభుత్వం పనులు అప్పగించిందని వివరించారు. అగ్రిమెంట్ ప్రకారం 18 నెలల్లో బ్రిడ్జ్ పూర్తి చేయాల్సి ఉంది. పనుల నిర్వహణలో కన్స్ట్రక్షన్ కంపెనీ విఫలమైందన్నారు. నోటీసులు ఇచ్చినా పరిస్థితిలో మార్పు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరిలో కాంట్రాక్ట్ రద్దు చేసి EMD మొత్తాన్ని జప్తు చేసినట్లు వివరించారు. పనులు కొనసాగించేందుకు బడ్జెట్ను సడలించామని చెప్పారు. 2016 ఆగస్టు నెలలో 49 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్ల మార్పు, నిధుల కొరత వంటి కారణాలతో నిర్మాణంలో జాప్యం జరిగింది. దీంతో స్థానికులు అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లర్లు, కాలువల మధ్య బ్యాలెన్సింగ్ కోసం వేసిన చెక్క ముక్కలు దెబ్బతిన్నాయి. బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జ్ బీమ్లు సైతం కొట్టుకుపోయాయి. పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. నాసిరకం నిర్మాణ పనులతో కూలిపోయిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. బ్రిడ్జ్ కూలిన ఘటనపై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పనుల్లో నాణ్యతా లోపంతోనే బ్రిడ్జ్ కూలిందన్నారు. ఇదే మంత్రి నియోజకవర్గంలో ఓడేడు గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమంకి నాంది పలికి అనేక సంవత్సరాలుగా దాన్ని పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తుంటే నోరు మెదపకుండా మరొక మారు వారి నాణ్యత లోపం వల్ల ఈ రోజు జరిగిన సంఘటన ఆ బ్రిడ్జ్ కూలిపోవటం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారిని, ఆనాడు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వారిని, ఏం కాలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లొల్లి చేసిందని కాళేశ్వరంలో అంటది. ఈ రోజు ఇదేంది నాణ్యత లోపం అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయాలి, ఆనాడు ఉన్న ప్రభుత్వ పెద్దలకు మేలు చేయాలని ఆలోచన తీసుకున్నారు కనుక ఈ విధమైన సంఘటనలు జరుగుతాయి. కాంట్రాక్టుల్లో కమిషన్లు దండుకుంటున్న శ్రద్ధ నిర్మాణ పనులపై చూపడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.